తర్వాత ఆర్తి అగర్వాల్ ఎన్టీఆర్తో కలిసి అల్లరి రాముడు, చిరంజీవితో కలిసి ఇంద్రా మూవీస్లో నటించగా ఈ మూవీస్ అన్నీ ఆమెకి మంచి క్రేజ్ని తెచ్చిపెట్టాయి. అంతేకాదు ఈ సినిమాలతో ఆమెకి తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఉదయ్ కిరణ్తో నీ స్నేహం, మహేష్ బాబుతో బాబీ, బాలకృష్ణతో పల్నాటి బ్రహ్మనాయుడు వంటి స్టార్ హీరోల మూవీస్లో చేసి టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా నిలిచింది. ఆ తర్వాత ఆమెకి వరుసగా స్టార్ హీరోస్ మూవీస్లో అవకాశాలు వచ్చాయి. అవి వసంతం, వీడే, నేనున్నాను, అడవిరాముడు, సంక్రాంతి వంటి సినిమాలలో చేసింది. అయితే ఈ సమయంలోని ఆమె తరుణ్తో సీక్రెట్ డేటింగ్ చేయగా పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇక తమ ప్రేమ విషయం తమ ఇంట్లో వాళ్ళకి చెప్పగా అందుకు తరుణ్ తల్లి వీళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తరుణ్ తన తల్లి కోసం ఆర్తి అగర్వాల్కి బ్రేకప్ చెప్పగా అందుకు ఆర్తి అగర్వాల్ డిప్రెషన్లోకి వెళ్ళింది. పైగా ఆ సమయంలో ఆమె ప్రెగ్నెంట్ అని, దీంతో తరుణ్ తోడులేడని మీడియా కూడా రెచ్చిపోయి రకరకాలుగా వార్తలు రాయడంతో ఆర్తి అగర్వాల్కి నెగిటివిటీ